హాయ్ ఎవ్రీవన్. శ్రీకుటి కోసం నేను ఫస్ట్ క్రై నుంచి కొన్ని బేబీ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టినాను. ఆహ్, నా పర్సనల్ రివ్యూ మీతో షేర్ చేసుకోవాలి అబౌట్ దిస్ ప్రొడక్ట్స్ అని ఈరోజు వ్లాగ్ అనమాట. అయితే ఈ బేబీ ప్రొడక్ట్స్ అన్నీ నేను ఆర్డర్ పెట్టి ఒక 1 మంత్ అయింది. సో, ఇది 1 మంత్ బ్యాక్ వీడియో అనమాట. నేను యూజ్ చేసిన తర్వాత ఇది నాకు పర్సనల్‌గా ఎలా ఫీల్ అయిందో తర్వాత మీతో షేర్ చేద్దాం. అదైతే మీకు కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుంది అని చెప్పి 1 మంత్ నేను యూజ్ చేసిన తర్వాత నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నేనేం ఆర్డర్ పెట్టానంటే స్పూన్ ఫీడింగ్ బాటిల్ పెట్టినాను. శ్రీకి ఇంకా రైస్ పేస్ట్ అలాంటివన్నీ ఫీడ్ చేయాలి. ఇంకా 8th మంత్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి ఒక స్పూన్ ఫీడింగ్ బాటిల్ పెట్టినాను. తర్వాతొచ్చి ఫ్రూట్స్ డైరెక్ట్‌గా కూడా ఫీడ్ చేయొచ్చు. బట్ నాకెందుకో వాడు త్రోట్‌లో వేసుకుంటాడేమో, మేబీ పొరబోతుందేమో, అది ఇరుక్కుంటుందేమో అని కొంచెం చాలా భయము. సో, ఏంటంటే నా భయం కొద్దీ నేను ఫ్రూట్ నిప్పలు పెట్టినా అనమాట. ఇది చాలా ఈజీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ నిప్పలర్‌లో ఫ్రూట్ ఇన్సర్ట్ చేసి ఇచ్చేస్తే ఇంకా శ్రీ దాన్ని తింటూ ఉంటాడనమాట. సో, నాకు కూడా ఏం భయం ఉండదు. వాడు మంచిగా తింటాడు ఫ్రూట్స్. ఏంటంటే ఈ ఫ్రూట్ నిబ్బలర్‌కి కొంచెం సౌండ్ వస్తూ ఉంటుందనమాట. ఇలా ఇలా షేక్ చేసి దానికోసమైనా వాడు తీసుకొని తింటాడు అని చెప్పి ఇలా ఆర్డర్ పెట్టినాను. తర్వాత నార్మల్ నిప్లెట్స్ ఉన్నాయి పెసిఫైయర్స్. ఇదొచ్చి మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ అనమాట. లైక్ 700-1000 వాట్స్ వరకు మనం స్టెరిలైజ్ చేసుకోవచ్చు. బేబీ ప్రొడక్ట్స్ అన్నీ మనం స్టెరిలైజ్ చేయడమే చాలా బెటర్. ఆ తర్వాత 2 బేబీ హగ్ మిల్క్ బాటిల్స్ కూడా ఆర్డర్ పెట్టినాను. ఒకటైతే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఒకటి యూజ్ చేయట్లేదు ఇంకా. దీంట్లో ఏంటంటే డ్రాప్ బై డ్రాప్ మాత్రమే వస్తుంది. లీక్ ప్రూఫ్ అనమాట. సో, మదర్ ఫీడింగ్ ఎలా ఉంటుందో సేమ్ ఈ బాటిల్‌లో కూడా ఫీడింగ్ అలానే ఉంటుంది అని చెప్పి ఫస్ట్ అయిపోయినప్పుడు వాళ్ళు పర్సనల్ రివ్యూని తీసుకున్న తర్వాత నేను ఈ బేబీ హగ్ ప్రోడక్ట్‌ని ఆర్డర్ పెట్టుకున్నాను. సో, ఇదైతే ఏం పొరబోవట్లేదు. ఓకే. ఫైనల్‌గా ఏంటంటే ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రొడక్ట్స్.